జబర్దస్త్ నరేష్ తనదైన మెమొరీ పవర్తో ఆకట్టుకునే డైలాగ్స్తో సమయస్ఫూర్తితో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు బుడ్డోడు. పూర్తి పేరు పౌడాల నరేష్. సొంతూరు వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని అనంతపురం. నరేష్ది పేద కుటుంబం. హైదరాబాద్లో బోడుప్పల్లో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. నరేష్కు నృత్యం అంటే ప్రాణం. ఈటీవీలో వచ్చే డి ప్రోగ్రాంలో సెమీఫైనల్ వరకు వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ అవకాశాల కోసం ఎప్పుడూ అన్నపూర్ణ స్టూడియో ముందు తిరుగుతూ ఉండేవాడు. అలా ఒకసారి స్టూడియో ముందు కనిపించిన నరేష్ను జబర్దస్త్ ఆర్టిస్ట్ సునామీ సుధాకర్ తీసుకొచ్చి చలాకీ చంటి టీంలో చేర్చాడు. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ తన టీంలో చేర్చుకోవడంతో నరేష్ దశ మారింది. నరేష్ ఎగిరి గంతేశాడట. ఇక బుడ్డోడి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ ఆర్టిస్టులు స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నా నరేష్ మాత్రం అస్సలు ప్రాక్టీసే చేయడట. స్కిట్లో ఫస్ట్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఈ 3 విషయాలు మాత్రమే గుర్తుంచుకుంటాడట. జబర్దస్త్లో ఆర్టిస్ట్గా మారాక నరేష్ సొంతూరులో హీరో అయిపోయాడు. ఇప్పటికీ ఫ్రెండ్స్ అరే ఒక్క ఫోటో దిగుదాం, ఊరికి రారా అంటూ ప్రతిసారి ఫోన్ చేస్తుంటారట. నరేష్ ఊరికి వెళ్ళగానే నరేష్ గాడు వచ్చాడ్రా మన ఊరికి అంటూ తన తోటి వాళ్ళందరూ సంబరపడిపోతారట. నరేష్లో ఉన్న టాలెంట్ను సినీ పరిశ్రమ కూడా గుర్తించింది. సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీతో తొలిసారి వెండితెర మీద ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇక నరేష్ వల్లనే జబర్దస్త్లో తమ టీంకు మరింత గుర్తింపు వచ్చిందని బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ అభిప్రాయం. నరేష్ సొంతింటి కంటే ఎక్కువగా బుల్లెట్ భాస్కర్ ఇంట్లోనే ఉంటున్నాడట. అంతేకాదు ఈ బుడ్డోడికి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువేనట. టాలెంట్ ఉంటే ఏ రంగంలో అయినా గుర్తింపు పొందవచ్చనే దానికి నరేష్ ఉదాహరణ. మీ పిల్లలకు కూడా ఏ రంగంలో అయినా టాలెంట్ ఉంటే అదే రంగంలో ప్రోత్సహించండి అంటూ తల్లిదండ్రులకు మెసేజ్ కూడా ఇస్తున్నాడు చైల్డ్ స్టార్.